పడావు పడ్డ మట్టి మనుషుల జాడ తెలంగాణ తండ. ఎర్రని మోదుగుపూల వనంలాంటి లంబాడీ తండల్లో కనిపించని కష్టాల గుర్తులెన్నో. కాయకష్టం చేసినా బిడ్డలను సరిగా సాకలేని దౌర్భాగ్యం వీళ్లది. ఆవు కడుపున పుడితే దూడకు ఆదెరు ఉన్నది, మేక కడుపున పుడితే మేకపిల్లకు బుక్కెడు పాల భరోసున్నది. కాని ఈ లంబాడీ తల్లుల కడుపున పుడితే ఏ గ్యారెంటీ లేదు. పసితనంలో పాలు తాగే అదృష్టం కూడా లేని బాల్యం తెలంగాణ లంబాడీ బిడ్డలది. పూట గడవాలంటే కూలికిపోవడం తప్పనిసరి. ఎల్లి ఎల్లని బతుకులకు పిల్లలను సాకే తాహతు యాడుంటది? కూలీ చేసే కాడికి బిడ్డలను ఎత్తుకుపోలేరు, అట్లని ఇంటికాడా ఉంచలేరు. ఇక బిడ్డల మీద పానం గుంజుతుంటే లంబాడీ తల్లుల తండ్లాట అంతా ఇంతా కాదు. ఇంటికాడ పసిపిల్లలను వదిలిపోతే లేచి ఏడ్చి ఏడ్చి గుక్కపడతారేమోనని కంటనీళ్లు పెట్టుకుంటున్నారు వీళ్లు. అందుకోసం చిన్నపిల్లలని కూడా చూడకుండా కళ్ళు తాపించే దృశ్యం సభ్య సమాజాన్ని ఈ దుస్థితికి కారణమెవ్వడని నిలదీస్తున్నది. ఈ పరిస్థితి ఏ ఒక్క తండదో కాదు, తెలంగాణ 10 జిల్లాల తండల దీన పరిస్థితి ఇది. కన్నీటి ధారల గుర్తు తెలంగాణ పల్లె. కష్టాలు మూటగట్టి నెత్తిమీద పెట్టినట్టు ఒక నిత్య పోరాటం. పూలదండలో దారం పూలను కలిపినట్టు తెలంగాణ పల్లెలతో తండల అనుబంధం మరువరానిది. ఆ తండలు తండ్లాటల నిలయాలు. బుక్కెడు మెతుకుల కోసం కరకరమండే ఎండల్లా ఒడవని రెక్కల కష్టం బంజారా బిడ్డల సొంతం. రేపటిదాకా బతికుండేందుకు ఇయాల వాళ్లు చెమట చిందించాల్సిందే. బంజరు భూములు, మట్టి బాటలు ఈ బిడ్డల చెమటలతో తడవాల్సిందే. ఇంత చేస్తే కడుపు నిండని కూలి నిత్య బహుమానం వీళ్లకు. సినుకుబడితే రోగాలు పట్టుబట్టి పుట్టలు పెడితే ఇక లంబాడీ తల్లులు బతకడానికి నెత్తురమ్ముకొనుడో లేక బిడ్డలనమ్ముకొనుడో తెలంగాణ తండాల నిండా నిత్యకృత్యం. కటిక పేదరికానికి చిరునామా తెలంగాణ తండాలు. అలాంటి వందల తెలంగాణ తండాల్లో పసిపిల్లల పరిస్థితి ఇదే తీరుగా ఉంది. కోడికూతకు ముందే నిద్రలేచే లంబాడీ తల్లి తన పసిగుడ్డును పక్కలోనే వదిలి కూలికిపోతుంది. ఆ బిడ్డ నిద్రలేస్తే చూసుకునే దిక్కులేని సమయంలో అనివార్యంగా గుండె రాయి చేసుకుని పెద్దలు తాగే మత్తు పానీయాలను పిల్లలకు తాపి నిద్రపుచ్చుతున్నారు. హృదయ విదారకమైన ఈ పరిస్థితి నిత్యకృత్యమవుతున్నది. అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనమనుకున్న అమ్మతనం ఇక్కడ మరుగున పడుతున్నది. కన్నీళ్లను దిగమింగుతూ బంజారా తల్లి పడుతున్న బాధకు అమ్మతనం కొత్త చరిత్రను సంతరించుకుంటున్నది. మమకారం మరువని మనసులు మౌనంగా కుములుతనే ఉన్నాయి. పొద్దు పొడువని బతుకుల్ల దాగిన పేదరికమే దీనికి కారణమా? అలో అలో జోజో అలో జోజో అలో, పిట్ట కడుపున నువ్వు పుట్టకపోతివి నా తండ్రి, పుట్ట నిండేదాకా మేతనే పెట్టేది పిట్ట తల్లి. ఆవు కడుపున నీవు పుట్టకపోతివి నా తండ్రి, పొజ్జ నిండేదాకా పాలని ఇచ్చేది ఆవు తల్లి. ఈ లంబాడి తల్లి కడుపున నువ్వు ఎందుకు పుట్టావురా, తల్లి పాలతోని తాటి కళ్ళు దాగే కర్మ నీకొచ్చిందిరా. ఆలో ఆలో జోజో ఆలో, ఇప్పుడు పోయి పొద్దుగూకినంక నేను రావాలే, అప్పటిదాకా లేవకుండా నువ్వు నిద్దురపోవాలే. మధ్యలో లేచి ఏడ్చి ఊపిరి పట్టితే నా కొడుకా, మధ్యలో లేచి ఏడ్చి ఊపిరి పట్టితే నా కొడుకా, రోడ్డు పని వదిలి పరుగెత్తుకొచ్చి
పాలివ్వలేనయ్యా. నిద్ర మత్తుల నువ్వు లేవకుండా నువ్వు బజ్జోవాలని మోసం చేస్తున్నా. ఉగ్గు పాలతోని ఉగ్గు కళ్ళు దాపి తల ఎత్తలేకున్నా. అలో అలో జోజో అలో. అందరి తల్లుల తీరుగా గుండెల్లో పాలు నాకున్నాయిరా. అందరి బిడ్డల తీరుగా నీకు పాలివ్వాలనుందిరా. చేపులకొచ్చిన పాలను నేల పాలు చేస్తున్నానురా. చేతులారా నిన్ను తాగుబోతును చేసి తల్లిని దండించురా. నీ చిట్టి చేతులతో నా చెంపల మీద కొట్టురా నా తండ్రి. నీ చిన్ని కాళ్ళతో నా గుండెల మీద తన్నుర నా తండ్రి. అలో అలో జోజో అలో. పాలు తాపి జోలపాడి నిద్రపుచ్చి ఊయలూపి అనే బాల్యపు జ్ఞాపకాల అర్థం తండాల్లో మారింది. కళ్ళు తాపి కంటి నిండా మత్తు నింపి నిద్రపుచ్చడం అనేవి తెలంగాణ తండాలల్లా బాల్య గుర్తులుగా మిగులుతున్నాయి. ఏడుపు మానాలని తిరిగి వచ్చేదాకా పిల్లలు నిద్రలేవొద్దని చేసే ఈ పని వల్ల పసిపిల్లలు సైతం తాగుబోతులుగా మారుతున్నారు. అభం శుభం తెలియని వయసులో తాగుడుకు బానిసలవుతున్నారు. పసి మెదళ్లు చురుకుదనం కోల్పోతూ రేపటి దేశ భవిష్యత్ ఈరోజే నిర్వీర్యమవుతున్నది. మెదడు మొద్దుబారడమే కాకుండా కాళ్లు వణికిపోతూ బలహీన తరమొకటి రూపొందుతున్నది. తల్లి పాలను సైతం మార్కెట్ చేసుకునే దేశంలో బంజారా బాల్యం మాత్రం వసివాడిపోతున్నది. వెనుకబాటుతనం ఇచ్చిన మరువలేని కానుక ఈ దుస్థితి. కింద పండుకోకపోతే ఇంత కళ్ళు పోసి కింద పండబెడతాం. పిల్లగాలు ఏడుస్తారని ఇట్లా జాపి పండబెట్టి ఇంత కళ్ళు పోసి మళ్ళా పనికి పోతున్నాం. కైకిలికి పోతున్నాం. సారు పనికి పోతే మాకు ఈ పోరగాల పడేటోడు ఎవరు లేరు. ఇక పని ఇరిసిపెట్టి ఎట్లా వేస్తారు అని ఇక కొద్దిగా కళ్ళు తగబెడితే మంచిగా పండబెడతారు, పండుకుంటాడు. మరి అప్పగడ్డెళ్ళి తగబెడతారు, పండుకుంటారు. తెలంగాణలో ఏ తండను చూసినా ఇదే పరిస్థితి. తాము బతకడం కోసం తమ పిల్లలను కేవలం పేదరికం కారణంగానే పసి తాగుబోతులను చేస్తున్నారు. కడుపుకు బుక్కెడు బువ్వ కోసం ఒక తరాన్ని ఇట్లా చేయడం ఎవ్వరూ క్షమించలేరు. కానీ 5.5 దశాబ్దాల పాలకుల వివక్ష ఇచ్చిన స్వతంత్ర కానుక ఈ దుస్థితికి కారణం. అక్షర జ్ఞానం లేదు, బతుకు భరోసానిచ్చే కొలువు లేదు. ఉన్నదల్లా చెప్పుకోలేని దుఃఖం మాత్రమే. పాలకు బదులు కళ్ళు తాగుతున్న పసిపిల్లలు రేపు నిలదీసే ప్రశ్నలకు లంబాడీ తల్లులే కాదు, సమైక్య పాలకులు కూడా జవాబు చెప్పాల్సిందే. కడుపు తీపిని కడుపులో దాచుకొని కన్నబిడ్డను గతిలేని పరిస్థితుల్లో కళ్ళు తాపి నిద్రపుచ్చుతున్నది తెలంగాణ లంబడి తల్లి. పాలున్నా ఇవ్వలేని దయనీయ స్థితిలో విలవిలలాడుతున్నది. కూలి పనికి పోతూ తమ కన్న పేగుల్ని ఇంటి దగ్గరనే వదిలిపోతూ కన్నబిడ్డల కోసం కలవరపడుతున్నారు. తాము పనికి పోతే ఎక్కడ అమ్మా అమ్మా అని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతారోనని వారిని కళ్ళు తాపి పడుకోబెట్టి బుక్కెడు మెతుకుల మేత కోసం వెళ్ళిపోతున్నారు. గుండెలు పిండే ఈ దృశ్యం మనిషి సాధించిన ప్రగతిని ప్రశ్నిస్తున్నది. తెలంగాణ వెనుకబాటుతనాన్ని కండ్లగడుతున్నది. కెమెరామెన్ మహేష్తో కలిసి రెహమాన్, రాజ్ న్యూస్, తెలంగాణ లంబడి తాండాలు.